ఉప్పల్ రెవెన్యూ సిబ్బంది సర్వే నెంబర్ 155లో కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఫ్లాట్ ఓనర్లను పోలీసులు పక్కకు జరిపి పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. సర్వే నెంబర్ 155లోని స్థలం ప్రభుత్వ భూమి అని అధికారులు చెబుతున్నారు. అయితే తాము గత 14 ఏళ్లుగా ఫ్లాట్లు కొనుగోలు చేసుకుని వాటిని అనుభవిస్తున్నామని ఫ్లాట్ ఓనర్లు చెబుతున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ప్రభుత్వ స్థలం అంటూ కూల్చివేతలు చేపట్టడం అన్యాయమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఫ్లాట్లకు సంబంధించిన పత్రాలను పరిశీలించి కూల్చివేతలను నిలిపివేయాలని ఫ్లాట్ ఓనర్లు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. అదే 5 మంది ఇప్పుడు మీకు ఎవరైతే వాయిస్ ఇచ్చారో అదే 5 మంది చెప్పారు, రాసి ఇచ్చారు. ఈసారిగా పైసలు ఇస్తారు సార్. ఫర్నిచర్ షాప్ అమ్ముతా ఉంటాం మేము రోడ్ సైడ్. అయితే మనం ఫ్రైడే వచ్చి ఖాళీ చేయమన్నారు సార్. ఫ్రైడే నుంచి సాటర్డే ఖాళీ ఎట్లా ఖాళీ చేస్తారు సార్? ఖాళీ చేయకపోతే రోడ్డు మీద వేసుకోండి, ఏమైనా చేసుకోండి అని అంటే 10 లక్షల మాలు నాకు లాస్ అయింది సార్. మరి ఎవరిస్తారు 10 లక్షల మాలు? ఎవరు ఇరు కదా. ఖాళీ చేయమన్నప్పుడు ఒక 10 days 1 నెల గడువు ఇవ్వాలి, అప్పుడు మేము ఖాళీ చేస్తాము. ఇప్పుడు 4 రోజులు ఖాళీ చేయమంటే ఎట్లా ఖాళీ? 3 days సార్, 4 days కాదు. సాటర్డే, సండే, ఈరోజు మండే 3 రోజులకే ఖాళీ చేయమంటే ఎట్లా ఖాళీ చేస్తారు? ఏదైనా ఖాళీ చేస్తారు చెప్పండి. మాకు అన్యాయమే జరిగింది సార్. 10 లక్షల మాలు లాస్ నాకు. కనీసం కరెంట్ ఉందన్నా కూడా ఆపట్లేదు సార్. కరెంట్ ఉంది, దానికి కరెంట్ పరుపులు ఉంది, లేకపోతే పరుపుంది. మొత్తం అటు వేసేస్తే ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంకేం చెప్పలేదు సార్. అందుకు నాకైతే లాస్ వచ్చింది సార్, 10 లక్షలు లాస్. ఇప్పుడు లాస్ వచ్చింది. ఇప్పుడు తీసేయమన్నారు. మా సరికంటే వర్షం పడ్డాడు నానుతుంది. నేనేం చేయాలి చెప్పండి? ఖాళీ చేయమన్నప్పుడు గడువు ఇవ్వాలా, టైం కూడా ఖాళీ చేయకపోతే పడేయాలా? ఇప్పుడు వచ్చి ఖాళీ చేయండి, లేకపోతే రోడ్డు మీద వేసుకోవాలంట సరికంతా.